సినిమా థియేటర్లు మూతపడడానికి కారణం సినీ పరిశ్రమపై సినిమా పెద్దలు నైతిక బాధ్యత తీసుకోకపోవడంపై అని సినీ నటులు వైఖరిపై మండిపడ్డారు. సినీ ఏపీ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ స్టార్ హీరోలు 2-3 ఏళ్లకు ఒక సినిమా చేయడమే ఇందుకు కారణమన్నారు. చిన్న సినిమాలు ఎన్ని వస్తున్నా ప్రేక్షకులకు రాకపోవడంతో థియేటర్లు మూతపడతాయని అంబికా థియేటర్స్ యాజమానిగా ఆయన ఆవేదన వెళ్లబుచ్చారు. థియేటర్లు బాగుపడాలంటే అద్దె ప్రతిపాదికన కాకుండా పాత విధానంలో పర్సెంటేజ్ ఇస్తేనే థియేటర్లు సినీ ఎగ్జిబిటర్లు బాగుపడతారని అన్నారు. చిన్న సినిమాలకు ప్రోత్సహించాలంటే వారికి ట్యాక్స్ బెనిఫిట్, షూటింగ్ స్పాట్స్ ఉచిత విధానం రావాలని కోరుతున్న అంబికా కృష్ణతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. కూడా తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూతపడుతున్నటువంటి వార్త తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సినిమా థియేటర్లు మూతపడేందుకు కారణాలు ఏంటి అనేది సినీ నిర్మాత అలాగే అంబికా థియేటర్ల యజమాని ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పనిచేసినటువంటి ఆయన అనుభవంతో ప్రస్తుతం ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలియజేసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు ఇండస్ట్రీ మరి వెనకడుగు వేస్తుందా, లేదంటే సినిమా థియేటర్లు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు చేస్తున్నటువంటి సమ్మెకు సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు ఉండబోతున్నాయి? ఇప్పుడు సమ్మె చేస్తామనే ఒక నిర్ణయానికి తీసుకున్నారు. అది ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. నాకు రాత్రి కూడా ఫోన్ మాట్లాడుకున్నాను. ఇది డిస్కషన్ జరుగుతున్నాయి, సీరియస్ డిస్కషన్ జరుగుతున్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం బాబు, సినిమా ఇండస్ట్రీస్ పరిస్థితి, సినిమా హాల్స్ పరిస్థితి ది వర్స్ట్గా ఉన్నాయి. ఎంతగా దారుణంగా ఉన్నాయంటే ఉదాహరణకి ఏలూరు చెప్తున్నాను, అన్ని ఊళ్ళలోనూ అదే పరిస్థితి. వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ, కాకినాడ కానీ, విజయవాడ కానీ, ఎక్కడ చూసిన స్టేట్ అంతా అదే పరిస్థితి ఉంది. నా వరకు నేను ఏలూరు పరిస్థితి చెప్తున్నానంటే, మాకు అంబికా థియేటర్లో మూడు థియేటర్లు, అంబికా కాంప్లెక్స్లో 3 థియేటర్లు ఉన్నాయి, బాలాజీ కాంప్లెక్స్లో 2 థియేటర్లు ఉన్నాయి, విజయలక్ష్మిలో 3 థియేటర్లు ఉన్నాయి, సత్యనారాయణలో 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లోనూ సినిమాలు ఆడి 3 సంవత్సరాలు ఉంటుందయ్యా, ఖచ్చితంగా చెప్తున్నాను. 3 థియేటర్లను కంటిన్యూగా సినిమాలు పడి 3 సంవత్సరాలు ఉంటుంది. అంత వరస్ట్గా ఉంది సినిమా ఇండస్ట్రీ. దీనికి ఏమిటి కారణం అంటే, కర్ణుడు చావుకు 100 కారణాలలాగా ఉంది పరిస్థితి చెప్పాలంటే. ఒక రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీ సైడు పెద్ద హీరోలందరూ కూడా తక్కువ సినిమాలు యాక్ట్ చేయడం ఒక పెద్ద దెబ్బ. ఇప్పుడు మనకున్నటువంటి హీరోలందరూ కలిసి 14 మంది 15 మంది ఉన్నారు. ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారిని, వీళ్ళందరూ కూడా 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకు సినిమా చేస్తే ఫీడింగ్ ఎక్కడొస్తుంది? ఓకే, మీరు డబ్బు తీసుకుని కూడా 3 సంవత్సరాలు కనీసం 2 సినిమాలను చేయండి అని చెప్పి నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా చెప్పుకున్నాను. ఎవరు వాళ్ళ ధోరణి వాళ్ళది, డబ్బు ఉంది, హ్యాపీగా ఉన్నాం అనుకుంటున్నారు తప్ప, మా అమ్మని నమ్ముకొని ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత మాకుంది అనేది ఒక నైతికమైనటువంటి బాధ్యత వాళ్ళు తీసుకోవట్లే. నేను, నా కుటుంబం, నా హ్యాపీనెస్ అనే ధోరణిలో ఉన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఆ రకంగా లెక్కేసుకుంటూ ఉంటే ఒక రకంగా బాలకృష్ణ గారే బెటర్. కనీసం 2-3 సినిమాలు, ఆయన సంవత్సరం 2 సినిమాలు వస్తున్నాయి. మిగతా హీరోలు ఎక్కడ ఉన్నాయని చెప్పండి. ప్రభాస్ గారి సినిమా వచ్చేనాళ్ళు అయింది, మహేష్ బాబు సినిమా వచ్చేనాళ్ళు అయింది, ఇంకెన్నాళ్ళకి కానీ రాదు. ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ హీరోలు కనుక సినిమాలు ఎక్కువగా యాక్ట్ చేస్తే ఇండస్ట్రీ టోటల్గా బాగుపడిపోద్ది. అదొకటి. ఇక రెండో పాయింట్, చిన్న సినిమాలు. యాక్చువల్గా వీళ్ళు పెద్ద హీరోలందరూ యాక్ట్ చేసే సినిమాలు సంవత్సరానికి 2-3 వస్తే, చిన్న సినిమాలు 230 సినిమాలు 180 సినిమాలు తయారవుతుంటే అందులో ఎక్కువ భాగం చిన్న సినిమాలే. కానీ ఆ చిన్న సినిమాలకు వచ్చేటప్పటికల్లా థియేటర్ జనాలు రావట్లా. అసలు థియేటర్కి సినిమా బాగా ఉంది అని టాక్ ఏదన్నా వచ్చి కొద్దిగా స్ప్రెడ్ అయితే అప్పుడు వస్తున్నారు తప్ప, లేకపోతే థియేటర్ జనాలు రావట్లా. ఈ 2 అడకత్తెలో పోక చెక్కలాగా అయిపోయింది మా థియేటర్ల పరిస్థితి. వాళ్ళ నిజంగా చెప్పాలంటే అసలు సైకిల్ స్టాండ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే క్యాంటీన్ వాళ్ళు కానివ్వండి, థియేటర్ స్టాఫ్ కానివ్వండి, తిండిలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దీని సరైన పరిష్కారం ఏంటి అంటే, నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, హీరోలు అందరూ కూడా ఎక్కువ సినిమాలు యాక్ట్ చేయాల్సిందే. ఖచ్చితంగా సంవత్సరానికి 3 సినిమాలు ఖచ్చితంగా యాక్ట్ చేసినప్పుడు కొద్దిగా బాగుపడుద్ది. ఇకపోతే ఇంకో విషయం ఏమైందంటే, ఇవాళ ఈ థియేటర్స్ తాలూకా పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు రెంట్లు ఉంది కదా, రెంట్లు విషయంలో రెంట్లు పోవాలి, పర్సంటేజ్ విధానం రావాలని చెప్పేసి ఒక
కాజ్ పెట్టుకునేసి మన వాళ్ళు థియేటర్లు కడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ ఐడియా. యాక్చువల్గా చెప్పాలంటే ఒకానొకప్పుడు మా అంబికా థియేటర్ కట్టినప్పుడు అక్కడ అప్పట్లో పర్సంటేజీలే ఉండే, అప్పట్లో రెంట్లు ఉండే కావు. 1975లో మా అంబికా థియేటర్ కట్టినప్పుడు ఆ తర్వాత అలాగా అద్దెలకు వచ్చేయడము, కొంతమంది పెద్ద వాళ్ళందరూ కూడా థియేటర్లు అద్దెలు తీసుకోవడము, అద్దెలు తీసుకుని వాళ్ళ మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోవటము, వాళ్ళ తాలూకా సినిమాలకేమో థియేటర్లు ఇవ్వటము లేకపోతే ఇవ్వకపోవడం, ఈ గందరగోళం అంతా మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చేసేసి సపోజ్ అరవింద్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, లేకపోతే దిల్ రాజు గారు కానీ, వాళ్ళు కూడా ముందుకు వచ్చేసేసి ఈ పర్సంటేజ్ విధానం చేయాలని ఒక ధోరణి తీసుకున్నారు చూసారా. ఇది చాలా మంచి నిర్ణయం. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లుగా ముగ్గురు కూడా సినిమా ఇండస్ట్రీకి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ నిర్ణయం తీసుకునేసి పర్సంటేజ్లో తీసుకురావాలనే ఒక ఆలోచనతో ముందుకు రావడం అనేది చాలా ముదావహం, చాలా అదృష్టం, చాలా మంచిది. ఈ నిర్ణయాలు తీసుకుని ఏ రకంగా నిర్ణయం తీసుకుని ఏ రకంగా చేస్తారనేది కానీ చేయాల్సిందే. థియేటర్లు వాళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా మాత్రం అందరూ కూడా కట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము వాడి చచ్చింది ఇక్కడ అసలు సినిమాలే ఉంటలేదు, ఎప్పుడు కడతానే ఉన్నాం. కడతాం ఇంకోసారి కడతాం, అంత తప్ప కొత్తగా కట్టేది ఏం లేదు. థియేటర్ రన్ అయిపోయి బ్రహ్మాండంగా సినిమాలు ఆడేస్తుంటే కడతామంటే బాధపడచ్చేమో, కానీ అసలు ఎప్పుడు కట్టేసే ఉంటున్నాం, ఇంకా కొత్త కట్టేదే ఉంది. కాబట్టి ఈ నిర్ణయం ఏదో కరెక్ట్గా తీసుకుని దీని మీద స్టాండ్ అయ్యి ఏది ఎగ్జిబిటర్కి లాభం అనేది పూర్తిగా నిర్మాతల కోణంలోంచి కాకుండా ఒక ఎగ్జిబిటర్గా నిర్మాతలు కూడా ఆలోచించినప్పుడే దీనికి సరైన పరిష్కారం దొరుకుతుంది. అంటే ఈరోజు ప్రధానంగా చిన్న సినిమాలు అత్యధికంగా వస్తున్నాయని కూడా తెలుస్తుంది. కానీ ఆ షూటింగ్ సంబంధించి మీరు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి షూటింగ్లు మన ప్రాంతంలో తీస్తే వారికి సబ్సిడీ ఇస్తామని, కానీ ప్రభుత్వం నుంచి మనీ సహాయం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఎక్కడ అమలైనట్లు కనబడట్లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఎటువంటి సూచనలు చేయబోతున్నారు? అదేంటి మంచి ప్రశ్న అడిగావు బాబు నువ్వు. నేను ఎఫ్డీసీ చైర్మన్గా ఉండగా నేనేం చెప్పానంటే, అయ్యా పెద్ద హీరోలందరికీ నేను రిక్వెస్ట్ చేశాను, మీరు ఒక్కొక్కళ్ళు సంవత్సరాల తరబడి షూటింగ్లు తీస్తున్నారు, ఒక్క షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో చేయండి. ఒక్క షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో చేస్తే 16 మంది దగ్గర హీరోలు ఉన్నారు మనకి. ఒక్కో షెడ్యూల్ అంటే 15 రోజులు అలాగే ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా 200 రోజులు వర్క్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా వర్కర్స్కి, సినిమా ఇండస్ట్రీకి, లేకపోతే క్యారవాన్లని అదని ఇదని మొత్తం జనరేటర్ అని అన్నింటికి బాగుంటుందని చెప్తే ఎవరు వినిపించుకోవాలి. పాయింట్ నెంబర్ 1. వాళ్ళు అదనంగా కష్టపడేది ఏమి లేదు. ఎక్కడో ఫారంలోకి వెళ్ళి, ఎక్కడో కోయంబత్తూరు వెళ్ళి, ఎక్కడో సేలం వెళ్ళి, లేకపోతే ఎక్కడో తీసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవచ్చు కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ప్రదేశాలు ఉన్నాయి కదా అని చెప్పిన ఎవ్వరూ చేయట్లా. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, అప్పుడు నేనేం చేశానంటే, చిన్న సినిమాలు 4 కోట్ల రూపాయలు పెట్టుబడిలోపు కన్నా సినిమా అయితే మీకు టోటల్గా ట్యాక్స్ తీసేస్తాము అని చెప్పాను. సబ్సిడీ 30 లక్షలు ఎంతో ఇస్తాను, సరిగ్గా గుర్తులేదు, 30 లక్షలు ఎంతో ఇస్తానని చెప్పాను. ఆ రకంగా ట్యాక్స్ కూడా తీసేసి లొకేషన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాను కూడా చెప్పాను. అప్పుడు నాకు వచ్చింది, నేను ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఒక 14 నెలలు 13 నెలలు ఉంది, గవర్నమెంట్ అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్ రాలేదు, జగన్ గారు గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు నేను పెట్టినటువంటి ఆ పాలసీకి 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను నా దగ్గరికి వచ్చి. చిన్న సినిమాలు 30 సినిమాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఫైనల్గా ఇప్పుడు ప్రధానంగా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మంచి కథతో వచ్చినప్పటికి కూడా థియేటర్లకు ప్రేక్షకులు రానటువంటి పరిస్థితి. థియేటర్ల రావాలంటే కనుక నిర్మాతలు కానీ లేదంటే డైరెక్టర్లు కానీ సినిమా ప్రమోషన్స్ ఏ విధంగా చేస్తే మంచిది అనుకోవచ్చు? కథలు పక్కన పెట్టేయండి, కథలు ఎలాగుంటుందనేది, సినిమా హిట్ అనేది బాబు ఒకటి చెప్తున్నాను. సినిమా హిట్ అనేది అమితాబ్ బచ్చన్ చెప్పలేడు, అంబికా కృష్ణ చెప్పలేడు. తీయటం వరకే వంతు, హిట్ అనేది మన ఎవరి చేతిలో లేదు. అయితే ఇవాళ ఏమైపోయిందంటే, ఇదివరకు ఒక సినిమా తీస్తున్నారు అంటే అప్పటి నుంచే జనాల్లో ఆశ పెరగటం, ఒక బిల్డప్ చేసుకోవడం, అబ్బో వచ్చేస్తుంది సినిమా వచ్చేస్తుంది చేద్దామని ఇప్పుడు ఎవరికి లేదు అసలు. సెల్ ఫోన్లోనూ వాటిలోనూ సినిమాలు చూస్తామో లేకపోతే ఓటీటీలో చూస్తామో తెలియదు, కానీ అసలు ఆ సరదా లేదండి. వాళ్ళని ఆ సరదా పుట్టించి రేకెత్తిచ్చి సినిమాలకు తీసుకురావడం అనేది పెద్ద ప్రయోగం అయిపోయింది. వాళ్ళ సినిమా తీయటం ఒక ప్రయోగం అయితే వాళ్ళని హాలుకు తీసుకురావడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. వాళ్ళ నేననేది ఏంటంటే, ప్రమోషన్లో కూడా కొత్త విధానాన్ని అవలంబించాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ ప్రమోషన్ కూడా ఎలా చేయాలంటే, సినిమా షూటింగ్ జరుగుతుండగానే ప్రమోషన్ స్టార్ట్ చేయాలి. దానికి ఉదాహరణ మన అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్న సినిమా. అసలు సంక్రాంతికి వస్తున్న సినిమా అంటే ఏదో ఉందనుకున్నాం, కానీ ఆ ప్రమోషన్ చూసి అబ్బా ఈ సినిమాకి వెళ్ళాలి అని ఒక ఉత్సాహాన్ని నింపాడు అతను, అనిల్ రావుపూడి డైరెక్టర్. దాంతో బ్రహ్మాండ ఓపెనింగ్లు వచ్చిన సినిమా కూడా బాగుంది, పెద్ద హిట్ అయిపోయి 300 కోట్ల రూపాయలు వ్యాపారం చేసింది. నేను అనేది అంటే, ప్రమోషను ఇవాళ సినిమా అయిన తర్వాత చేయటం కాదు బాబు.
మీరు ఏదైతే బడ్జెట్ పెట్టుకుంటారో ఆ బడ్జెట్లోనే సినిమా ఒక పక్కన షూటింగ్ జరుగుతుండగానే ప్రమోషన్ యాక్టివిటీ చేయాల్సిందే, లేకపోతే తప్పదు. ఇది ఖచ్చితంగా మూల సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతి కనుక రాకపోతే హాల్కి జనాలు రావట్లేదు బాబు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే వాల్ పోస్టులు వేస్తాం, అన్నీ వేస్తాం, ఓపెనింగ్ టికెట్ కట్ అవ్వట్లేదయ్యా. అలాంటి ఎన్ని 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 చూసామో మా థియేటర్లోనూ మా పక్క థియేటర్లోనూ. కాబట్టి వరస్ట్గా ఉంది ఇండస్ట్రీ. దీన్ని జాగ్రత్తగా బాగు చేసుకోవాలంటే నేను ఇందా చెప్పిన సూత్రాలు అవలంబించాలి. అది థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా ఈరోజు, అంటే సినిమా థియేటర్లో మూత పడిపోవడానికి, వెనుకంజ పడిపోవడానికి దాదాపుగా కూడా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇందులో సినీ ఇండస్ట్రీని బాగు చేయాలి, ప్రధానంగా థియేటర్లను బాగు చేయాలంటే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సూచనలు పాటించాలంటే కూడా సినీ నిర్మాత మాజీ FDC చైర్మన్ అంబికా కృష్ణ సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది.